హాయ్ హలో వెల్కమ్ టు సౌజీరాజ్ యూట్యూబ్ ఛానల్. రోజు నేనైతే ఏఎంసీ కుక్కర్లో క్విక్ లిడ్ యూస్ చేస్తూ పాలకూర పప్పు 1 మినిట్లో ఎలా చేసుకోవాలో నేను మీకోసం చూపిస్తాను. వీడియోలోకి అయితే వచ్చేసేయండి. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత నేను పప్పు అవన్నీ యాడ్ చేస్తాను. చూడండి, నేను పాలకూరని అయితే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కందిపప్పును కూడా నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పప్పును కూడా నేను నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. చూడండి, మనకి ప్యాన్ అయితే మనకి హీట్ అయింది. మనం ఇప్పుడు మూత ఓపెన్ చేసుకున్నాం. చూడండి, నేను ఫస్ట్ పప్పు అయితే యాడ్ చేసుకుంటాను. పప్పు యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు అలాగే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను. అవి యాడ్ చేసుకున్నాం కదా. తర్వాత అలాగే పాలకూర కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఉప్పు అనేది మనకి ఏఎంసీలో మనం నార్మల్గా చేసుకున్న దానికంటే మనకి ఉప్పు తక్కువ పడుతుంది. చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ పాలకూరలో మనకు ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ అలాగే కొంచెం పసుపు, అలాగే కారం అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఇంత లైట్గా ఒక స్పూన్ ఆయిల్ నేను యాడ్ చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు అయిపోయింది, మరుగుతుంది మనకి. ఇప్పుడు మనం క్విక్ లిడ్ పెట్టుకుందాం. 1 మినిట్లోనే మనకి పాలకూర పప్పు అనేది ప్రిపేర్ అయిపోతుంది ఏఎంసీ క్విక్ లిడ్తో. నేను మీకు చూపిస్తాను అది ఎలా చేయాలి, క్విక్ లిడ్ ఎలా పెట్టాలో. అన్నిటినీ బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం పెట్టుకుందాము. క్విక్ లిడ్ పెట్టుకుందాం. చూడండి, ఎల్లో మార్క్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలి. ఇది లిడ్ క్లోజింగ్ అనమాట. చూడండి, దగ్గర చూపిస్తాం. ఇంకెప్పుడు కూడా లిడ్ ఇట్లా ఉంటుంది, ఇలా పెట్టుకోవాలి, ఇలా పొజిషన్ చేసుకోవాలి. ఈ రెండు ఇట్లా ఉండాలి. మనకి లిడ్ అనేది ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఎల్లోది కనిపించకూడదు, క్లోజ్ చేసుకోవాలి. మనకి లిడ్ సెట్ అయింది లేదు అన్నది ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఇది ప్రెస్ చేసుకుని మనకి స్టీమ్ అనేది రావాలి. ఒక 1 మినిట్ నేను హైలో పెట్టుకుంటున్నాను. సిమ్లో పెట్టాను వరకు 1 మినిట్. చూడండి, ఇప్పుడు మనకి స్టీమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. క్లోజ్ కనిపిస్తుందా? మీకు కనిపించట్లేదా? సరే, ఆఫ్ చేయి వీడియో, నేను చూస్తాను. ఇట్లా అని మనం ఇప్పుడు టైమర్ సెట్ చేసుకుందాం 1 మినిట్కి. ఇది ఆడియోతాము అంటారు, ఏఎంసీ ఆడియోతాము. తగ్గిద్దా? నేను ఇప్పుడు ఇదైతే ఆడియోతాము ఆన్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేయాలి. ఇది మనకి పప్పు కాబట్టి టర్బోకి వెళ్ళిపోవాలి. టర్బోకి వెళ్ళి నేను మీకు ఏం చెప్పాను, 1 మినిట్ మనం టైం సెట్ చేసుకోవాలి. 6, 5, 4, 3, 2, 1. 1 మినిట్కి మనం టైం సెట్ చేసుకొని అలారం పెట్టేసుకోవాలి. ఇది మనకి 1 మినిట్ తర్వాత మనకి సౌండ్ వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 మినిట్లో మనం పప్పు పాలకూర అనేది 1 మినిట్లో మనం చేసుకున్న ఏఎంసీలో చూడండి. నేను 1 మినిట్ టైం సెట్ చేసుకున్నాను కదా. ఇక్కడ మనకి ఇలా బ్లింక్ అవుతుంది కదా, అంత సెకండ్స్ అన్నమాట. ఇప్పుడు మనకి 60 సెకండ్స్ అంటే 1 మినిట్ తర్వాత మనకి ఇది టైం అయిపోతుంది కదా. అప్పుడు మనకి ఇది సౌండ్ అయితే ఇస్తుంది మనకి. చూడండి, ఇది మనకి 1 మినిట్ అయిపోయింది, సౌండ్ వచ్చేసింది. మనం ఇంకా దీన్ని ఆఫ్ చేసుకుందాం. టైం నేను ఆఫ్ చేస్తాను అంతే. ఇంకా మనం పప్పు అనేది రెడీ అయిపోయినట్టే. మనం ఈ లిడ్ని వెంటనే ఓపెన్ చేయకూడదండి. మనం ఈ స్టీమ్ అంతా అయ్యే వరకు దీనికి రెస్ట్ అయ్యమని. చూడండి, ఇక్కడ మనకి స్టీమ్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఈ స్టీమ్ అన్నది పోవాలన్నమాట. ఈ స్టీమ్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం లిడ్ అనేది ఓపెన్ చేయాలి. మనకి ఇప్పుడు 1 మినిట్లో మనకి అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రెస్టింగ్ టైం. ఇప్పుడు మనం ఈ స్టీమ్ అంతా పోయే వరకు దీన్ని పక్కన పెట్టుకుందాం. చూడండి, మనకి స్టీమ్ అయితే రావట్లేదు. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసుకుందాం.
చాలా మంచిది, అది హెల్త్ కూడా. పోపు పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఒక గిన్నె వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం. అంతే అండి. ఆయిల్ కూడా స్పూన్ యాడ్ చేసుకున్నాం కదా. ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు వెల్లుల్లి తీసుకున్నాము. దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకున్నాము. వెల్లుల్లి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పోపు అయితే వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పప్పులు యాడ్ చేస్తాం. చూడండి, పప్పులో పోపు యాడ్ చేస్తాం. ఇంకా అండి 1 minute మనకి పాలకూర పప్పు ఏఎంసీలో అయితే చేసుకోవాలి. ఇది ఇవాళ వీడియో.